దీక్షా దివస్కి ఉపయోగపడ్డ ఒక సంఘటన ఏంటంటే 2009 అక్టోబర్లో రాజశేఖర రెడ్డి చనిపోయినాక ఒక నెల రోజులకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సంబంధించి 14F రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14F చట్టబద్ధమైందే. అంటే ఆ తీర్పు వల్ల తెలంగాణలో చాలామంది పోలీసులు కావాలనుకున్న వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. 14Fతో 14Fను కొట్టేయాల్సిన సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. అప్పుడు ఇక ఎన్జిఓలు టీఎన్జిఓలు ప్రత్యేకంగా ఆ రోజున్న తెలంగాణ ఉద్యోగుల జాక్ విఠల్ మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే స్వామిగౌడు, దేవిప్రసాద్, అప్పుడున్న సుధాకర్, వీళ్ళంతా టీఎన్జిఓ నాయకులంతా కేసీఆర్ గారిని కలిశారు. కలిసి ఇట్లా 14F అనేది ఒక మంచి అస్త్రం మనకు, దీని మీద ఇవాళ అందరినీ మనం ర్యాలీ చేయవచ్చు, స్టూడెంట్స్ను, ఎంప్లాయీస్ని. ఈ నినాదాన్ని తీసుకొని పోయినట్టయితే మళ్ళీ ఒకసారి తెలంగాణ వాదాన్ని లేపొచ్చు. టర్నింగ్ పాయింట్ 14F. ప్రభుత్వము పార్లమెంట్లో బిల్ పెట్టి 14Fను రద్దు చేయాలి. చేయకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు అవుతుంది. అది అమలు కావద్దు అనుకుంటే 14Fను రద్దు చేయాలి. ఆ నినాదంతో ఉద్యోగ గర్జన పెట్టారు సిద్దిపేటలో. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ మీటింగ్లోనే కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఇది ఆఖరి దక్క, లాస్ట్ అవకాశం తెలంగాణ కోసం. నేనే తెలుసుకుంటా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు. ఈ మాట అన్నది ఉద్యోగ గర్జన సభ. మమ్మల్ని ఎవరిని అడగాల్సిన అవసరం రాలేదు ఆయనకు. నేరుగా స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఎవరితో ఏం డిస్కస్ చేయాలి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు. మెసేజ్ ఇచ్చిండు. మెసేజ్ ఇచ్చిన తర్వాత అప్పటికే విద్యార్థులందరినీ బాగా చైతన్యవంతులను చేశాడు ఆయన. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల అవసరం లేదు. ఎందుకంటే 69 ఉద్యమం విద్యార్థుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం. అప్పుడు విద్యార్థులు ఒక సంవత్సరాన్ని నష్టపోయినారు. విద్యార్థులు వస్తే వైలెన్స్ వస్తుంది. ఇది రాజకీయంగా మనం స్టేట్ ఫైట్ కానీ స్ట్రీట్ ఫైట్ కాదు. దీన్ని రాజకీయంగా నడుపుకోవాలి తప్ప మనం ఈ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం ద్వారా, వైలెన్స్ క్రియేట్ చేయడం ద్వారా మళ్ళీ అప్పుడు చెన్నారెడ్డిని, కొండ లక్ష్మణ్ బాపూజీని జైల్లో పెట్టినట్టు రాజమండ్రి జైల్లో పెట్టి ఉద్యమాన్ని అణచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ విద్యార్థులు వస్తే వైలెన్స్ వస్తుంది. వైలెన్స్ వస్తే జైల్లో పెడతారు, ఉద్యమాన్ని లేకుండా చేస్తారు. 69లో అట్లనే కదా చేసింది. కాబట్టి విద్యార్థులు అవసరం లేదు, ఇలా వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం కానీ పోరాటాలకు వద్దు అనేది ఒకరోజు కూడా తరగతులు బహిష్కరించకుండా, ఒక్క నెత్తురు చుక్క రాల్చకుండా తెలంగాణను తీసుకురావాలనేది ఆయన గాంధీయన్ పద్ధతిలో శాంతియుతంగా పోవాలి. 69లో జరిగిన వైలెన్స్ రాకూడదు, అట్లా ఆయన ప్లాన్ చేశాడు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఇయ్యనన్నదో ఇంకా ఆయన డిసైడ్ చేసుకున్నాడు విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాల్సిందే. సో 2007-8లో విద్యార్థుల కోసం తెలంగాణ భవన్లో ఫస్ట్ ఒక నెల 2 నెలల పాటు అన్ని కాన్స్టిట్యున్సీలలో విద్యార్థులను పిలిచి శిక్షణా తరగతులు ఇప్పించాడు మాతోనే. జయశంకర్ గారు, మల్లెపల్లి లక్ష్మణ్, ప్రొఫెసర్ కోదన్ రామ్, నేను, ఇంకా కొంతమంది ప్రముఖులు, నందిని సీతారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అందరితో ట్రైనింగ్ ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత తెలంగాణ యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఒక్కసారి ఈ చైతన్యంతో వాళ్ళు ఇక ఏ కార్యక్రమం ఇచ్చినా చేసేటట్టు తయారయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అది తాలూకా లెవెల్లో కూడా ఇచ్చారు. కాన్స్టిట్యున్సీ కూడా పోయి ఇక్కడికి కొద్దిమందే వస్తారు కదా హైదరాబాద్కి, మిగిలిన వాళ్ళను కాన్స్టిట్యున్సీలలో క్లాసెస్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులను చైతన్యవంతులను చేశాడు. ఈ ఉద్యోగ గర్జన జరిగిన తర్వాత ఆ విద్యార్థులంతా యాక్టివేట్ అయ్యి విద్యార్థి జాబ్ పెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి విద్యార్థి జాక్ అంటే కోదండరామ్ జాక్ తర్వాత చాలా కాలానికి వచ్చింది. ఇది నవంబర్ 21 నాడు ఏర్పాటు చేశారు. నవంబర్ 29 నిరాహార దీక్ష పోయింది కేసీఆర్. నవంబర్ 21 ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జాక్ ఏర్పడ్డది. నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ప్రారంభమైన రోజు
అది వాళ్ళ చరిత్రలో ఎందుకు మిగిలిపోయింది అంటే ఆ రోజు ఒక 4 సంఘటనలు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏమేంటి? ఒకటి, పీస్ఫుల్గా కేసీఆర్ను నిరాదీక్ష చేసుకొని ఇస్తే అది ఇంకో తీరు ఉండేది. రోషయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యాడు. తీగలగుట్టపల్లిలో టీఆర్ఎస్ ఆఫీస్లో కేసీఆర్ అక్కడే ఉండి ఉదయమే జయశంకర్ గారిని నింటబెట్టుకొని కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆ రోజున్న కొంతమంది నాయకులు, విజయరామారావు గారు, గుండె విజయరామారావు, అట్లాగే కనబోయిన రాజయ్య యాదవ్, ఇట్లాంటి వాళ్ళు అందరితో పాటు బయలుదేరాడు. కరీంనగర్ దాటి సిద్దిపేట దిక్కు టర్న్ అయ్యే టైంకి పోలీసులు వచ్చి అక్కడ అలుగునూరు దగ్గర ఆపి ఆయనను, జయశంకర్ గారిని కిందికి దించేసిండు. ఆయనను తీసుకొని ఖమ్మం వెళ్ళిపోయాడు. నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే సమైక్య పాలనప్పుడు అలాంటి టైంలో దీక్షకు అసలు పర్మిషన్ ఇచ్చిండ్రా? ఇంకోటి ఏంటంటే పోలీసుల ఆంక్షలు ఎట్లా ఉండే, ఇయ్యలేదు. అసలు ఎట్లా ముందుకు పోయి మీరు దీక్ష వరకు? అదే అక్కడ ఆపేశారు. ఆపేసి ఇటు సిద్దిపేట దిక్కు రానియకుండా కరీంనగర్ అలుగునూరు దాటిన తర్వాత స్ట్రైట్కి పోతే వరంగల్, రైట్కి పోతే హైదరాబాద్. సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ఉంటుంది. రంగదామంపల్లి అని సిద్దిపేటలో మెయిన్ హైవే పక్కన అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది. దాని పక్కనే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ కోసం. హరీష్ రావు గారు అక్కడ క్యాంప్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే కూడా అక్కడ. ఆడికి రానియకుండా ఆయన ఖమ్మం తీసుకెళ్లారు. జయశంకర్ గారిని వరంగల్లో మధ్యలో వదిలేశారు. ఆయన వెంబడి ఇంకో వెహికల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు వీళ్ళంతా ఆయనను ఫాలో అయ్యారు. ఆయన పోయి అక్కడ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు ఖమ్మం. అందరికీ ఒక భయం ఉండేది, రాజమండ్రి తీసుకెళ్తారా అని. ప్రచారం కూడా అట్లే అయింది. మీడియా వెహికల్స్ అన్నీ ఫాలో అయినాయి, ఆపకుండా తీసుకెళ్తున్నారు. ముందు అనుకున్నారు వరంగల్లో ఆపుతారు అనుకున్నారు, వరంగల్లో ఆపలేదు, ఖమ్మం బాట పెట్టారు. అప్పుడు అందరూ రాజమండ్రి తీసుకెళ్తారు, చెన్నారెడ్డిని ఎట్లయితే అప్పుడు జైల్లో పెట్టారో అట్లనే పెడతారు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. జయశంకర్ గారిని మధ్యలో హన్మకొండలో దించారు. వెనకాల కెప్టెన్ లక్ష్మీకాంతారావు వీళ్ళంతా కూడా ఆ కారును ఫాలో అయ్యారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం పోయిన తర్వాత అక్కడ ఒక కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి జైల్లో, ఖమ్మం జైలుకు తరలించారు. సరే, అక్కడ జైలు కొత్తగా నిర్మాణం అవుతున్న స్థలం, అది కన్వీనియంట్గా లేదు. సో ఆ రోజు ఖమ్మంలో కూడా న్యూ డెమోక్రసీ అనే ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, ఈ సంధ్య, గోవర్ధన్, వీళ్ళ సూర్యం, వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే అక్కడ లోకల్గా బలంగా ఉన్న పార్టీ అది, పోటు రంగారావు గారు వీళ్ళంతా అక్కడ పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు కేసీఆర్ని విడుదల చేయాలని చెప్పేసి. వాళ్ళు అంతకుముందు తెలంగాణకు అనుకూలంగా లేకుంటే సమైక్య వాణి వినిపించిన వాళ్ళు, బట్ కొద్ది రోజుల ముందే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్గా. సో వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్గా ఉద్యమంలో జాయిన్ అయ్యారు ఆ రోజు. సో అదే రోజు రాత్రి కేసీఆర్ గారిని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించిన తర్వాత సరే అక్కడ నిరాహార దీక్ష ఆయన మొదలుపెట్టాడు, కంటిన్యూ చేశాడు. సెకండ్ డే మంచినీళ్ళు ఇవ్వాలనే దాంతో గోళీ ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు ఇవ్వబోయి మంచినీళ్ళ బదులు జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ ఇచ్చేవరకు అది పెద్ద సంచలనమైంది. కేసీఆర్ దీక్ష విరమించాడని గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళే ప్రచారం చేశారు. ఆ విజువల్స్ అన్నీ రిలీజ్ చేశారు. ఆ జ్యూస్ తాగిండు, దీక్ష విరమించాడు, తెలంగాణ ద్రోహి అని చెప్పి గద్దరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి కేసీఆర్ శివయాత్రే చేశాడు డైరెక్ట్గా. సరే, ఆయనకు వెంటనే విషయం తెలిసింది. తనకు నీళ్ళు ఇస్తామని చెప్పి జ్యూస్ ఇచ్చి పోలీసులు ఇట్లా ఫొటోస్ రిలీజ్ చేశారు, మీడియాలో వస్తున్నది అంటే అప్పుడు వెంటనే ప్రకటించాడు అక్కడ ఉన్న విజయరామారావు, హరీష్ రావు నిరాహార దీక్ష విరమించలేదు, కంటిన్యూ చేస్తున్నాడు హాస్పిటల్లో అని. దాంతో మళ్ళీ ఒకసారి